ప్రియులారా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఇప్పటిదాకా గత కాలంలో మనం సువార్త అన్నటువంటి ఆ పదంలో ఉన్న రెండు విషయాలు, దేవుని రాజ్యము అన్నటువంటి దాని గురించి, అందులో దేవుడు ఉన్నాడు, ఆయన యొక్క గుణగణాల గురించి నేర్చుకున్నాం మనం. అలాగే మానవుడు ఉన్నాడు, మానవుడి గురించినటువంటి సత్యం తెలుసుకున్నాము. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముని గురించిన సత్యం తెలుసుకున్నాం. అలాగే దేవదూతలు ఉన్నారు, దేవదూతలు గురించినటువంటి సత్యం కూడా మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి మరి దేవుని రాజ్యము అన్నటువంటి ఆ పదంలో రాజ్యం అంటే దాని లక్షణాలు ఏంటి, అలాగే దేవుని రాజ్యం యొక్క లక్షణం కానివేంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ దేవుని రాజ్యంలో మరి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ వచ్చి దేవుని రాజ్యం నాడు ఎలా ఉండేది, నేడు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉండబోతుంది, దీనిలోనికి మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ మరి దేవుని రాజ్యంలో అంతిమ విజయాన్ని గురించినటువంటి అనేకమైన విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. కనుక ఇక మనకు మిగిలినది ఈ బాప్తిస్మం తాలూకు ఈ శ్రేష్టమైన సంగతులు, దాని తర్వాత యేసుక్రీస్తును గురించినటువంటి సత్యం. ఈ రెండు అంశాలే ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మము ఈ పదం తెలుగు భాష పదం కాదండి, తెలుగు భాష పదం కాదు ఇది. యాక్చువల్లీ ఈ పదం మూలం వచ్చేసి బాప్టిజో అని అంటారు. ఆ పదానికి అర్థాన్ని ఆలోచన చేస్తే ముంచుట, పాతిపెట్టుట, సమాధి చేయుట, ఈ అర్థాలు వస్తాయి. అంటే అసలు ఇవన్నీ ఎలా తీసుకున్నారు? బాప్తిస్మానికి ముంచటం అర్థం అని కానీ, పాతి పెట్టడం అనే అర్థం కానీ, సమాధి చేయటం అనే అర్థం కానీ దేని ఆధారంగా, ఏ లేఖనాల ఆధారంగా తీసుకున్నారు అనేది మనకు ప్రధానంగా తెలియాలి. ఎందుకంటే ఒక అర్థాన్ని తీసుకున్నారంటే దానికి ఆధారం ఉండాలి. ఆ ఆధారం ఏంటో మనం చూసుకున్న తర్వాత మనం ముందుకు సాగాలి. మరి ముఖ్యంగా బాప్తిస్మం అంటే ఆ అర్థమనే కాదు, అంటే ముంచుట, సమాధి చేయుట, పాతిపెట్టు అనే అర్థమే కాదు, మరి రెండు ప్రధానమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనం చూద్దాం. అందరూ జాగ్రత్తగా వీటిని ఆలోచన చేయండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు. బాప్తిస్మం అంటే ఏంటో ఇక్కడ మరొక అర్థం, మనం ముందు అనుకున్నవి కాకుండా వేరొక అర్థం కూడా ఉంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది గాని, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతడి చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఈ పదాలలో బాప్తిస్మం అనేది ఏంటో చెప్పబడింది. ఎవరైనా గ్రహించిన వాళ్ళు, గమనించిన వాళ్ళు చెప్పగలరా? దేవుని సంకల్పమున్న వందనాలన్నా. దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నాడు. లేదమ్మా, దేవుని సంకల్పం అనేది కరెక్ట్.
దేవుని సంకల్పం. అంటే బాప్తిస్మం అన్నదాన్ని ఎవరో డినామినేషన్లు, మత శాఖలు, ఏవో కొన్ని ఫెలోషిప్లు, ఎవరో కొన్ని యూనివర్సిటీల వాళ్ళు, కాలేజీల వాళ్ళు ఏర్పాటు చేసింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇదేంటంట దేవుని సంకల్పం. దేవుని దేవుని సంకల్పం. సంకల్పం. సాక్షాత్తు దేవుడు సంకల్పించిన కార్యం ఇది. దీనిని ఆషామాషిగా అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడితో సంబంధం ఉన్న ఏ ఒక్క దాన్ని కూడా మనం చిన్నగా చూడకూడదు. మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా దేవుడితో సంబంధం ఉన్న ఏ విషయానైనా సరే, మనుషులు కావచ్చు, లేదంటే కొన్ని పరిస్థితులు కావచ్చు, కొన్ని తంతులు కావచ్చు, కార్యాలు, అవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. అది ఎప్పుడు మనం ఏదో మిగతా విషయాలు మనం టోకీగా, సిల్లీగా తీసుకున్నట్టు, అంటి ముట్టినట్టు, పట్టి పట్టినట్టు అలా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. ఎందుకనంటే చాలా మందికి తెలియని సంగతి ఏంటంటే, యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నారు కదా, మనకు అందరికీ తెలుసు. ఆయన ఎందుకు తీసుకున్నాడు? బాప్తిసం వచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిసం ఏ బాప్తిసం అని చెప్పబడిందండి? నీళ్ళలో మారు మనసు నిమిత్తమై. ఇంకా లోకానికి మాదిరికరంగా ఉండాలని. ఇప్పుడు అది ఓకే అక్క, మనకు అదే తెలిసింది వాస్తవంగా. అసలు ఎందుకు స్పెషల్లీ తీసుకున్నారని అనేది, ముఖ్యంగా బాప్తిసం ఇచ్చే యోహాను గారు దేని కొరకు ఇచ్చేవాళ్ళు అంటే, మారు మనస్సు విషయమై పాప క్షమాపణ కొరకు బాప్తిసం ఇచ్చేవాళ్ళు. బట్ మారు మనసు కాదమ్మా, మారు మనస్సు పాప క్షమాపణ. మరి మారు మనస్సు పాప క్షమాపణ కొరకు ఆయన బాప్టిజం ఇస్తుంటే, యేసు ప్రభులు వారు వెళ్ళి ఎందుకు తీసుకున్నారు? ఏమన్నా ఆయనకు మారు మనస్సు అవసరమై ఉందా? లేదా ఆయనకు ఏమన్నా పాప క్షమాపణ అవసరమై ఉందా? మారు మనసు ఎవరికి అవసరం? మనసు భ్రష్టత్వం వైపు వెళ్ళిన వాళ్ళకి మానవలసి అవసరం. మనసు లోకం మీద ఉండినటువంటి వాళ్ళకి పరలోకం వైపు మళ్లించటానికి మారు మనసు అవసరం. మనసు చెడిన వాడికి మారు మనసు అవసరం. మనసు కల్మషంతో నింపుకున్నటువంటి వ్యక్తులకు మారు మనసు అవసరం. పాపం చేసిన వాళ్ళకి పాప క్షమాపణ అవసరం. ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి కదా ఆయన. ఇంకా పాప విమోచకుండు తప్ప పాపం చేసిన వాడు కాదు కదా. మరి అటువంటి ఆయనకి ఎందుకు అవసరమైందంటే, మాదిరి కొరకు అనేది మనకు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ఒక్కచోట మనం ఆయన అడుగు జాడల్లో నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచిపోయిననే మాట మనం చూస్తాం కదా. కానీ ఎస్పెషల్లీ బాప్తిసం విషయంలో యేసుప్రభు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఇంతకుముందు చదివాం తల్లి, చదివాం. లూకాసు వార్తలో చదివాం, 7వ అధ్యాయంలో చదివాం, 29-30 వచనాలు చదివాం. దేవుని సంకల్పం దేవుడు సంకల్పించింది. దేవుడి సంకల్పము గనుక ఆ సంకల్పం అనే నీతికి లోబడాలి. అటు దేవుడి సంకల్పం ఎంత గొప్పది అని అంటే, యేసుప్రభుల వారు సైతం దానిని పాటించాలి. ఆయన కూడా దాన్ని స్కిప్ చేయటానికి లేదు. అర్థమవుతుంది మీకు? ముందది సంకల్పం,
తదుపరి మనకు మాదిరి చూపిస్తాడు. అర్థమవుతుందండి. మొట్టమొదటిది ఏంటంటే 10 మందికి మాదిరి చూపించే దానికంటే ముఖ్యమైనది దేవుడి సంకల్పం. ఎందుకంటే సీరియస్ గా శుంకర్లు, పాపులు, శుంకర్లు, శాస్త్రులు, లేదా ఎవరు పరిసయ్యులు, శాస్త్రుల గురించి ఎందుకు అంత నేరారోపణ చేస్తున్నారు వాళ్ళ మీద? దేవుడి సంకల్పాన్ని నిరాకరించారు, అందుకు వాళ్ళు దోషులయ్యారు. వాళ్ళు మటలు చేసి కాదు దోషులైంది, 10 మందికి పాడు చేసి కాదు. వీటన్నిటికంటే ప్రధానమైన పాతకం దేవుడి సంకల్పం నిరాకరించటం. ఆ పనిని ప్రభు చేయలేదు. దానిని నీతి అంటే తప్పకుండా నెరవేర్చవలసినటువంటి పనులు అని అర్థం. అటువంటివి తప్పక నెరవేర్చవలసింది దేవుని సంకల్పం. వాటి ముందు సంకల్పానికి ప్రభు తలయొగ్గాడు, తదుపరి మనకు మాదిరిగా ఉంటాడు. దేవుడి తరపున సంకల్పానికి తలయొగ్గటం, మన వరకు మాదిరి చూపటం, ఈ 2 పనుల కొరకు ప్రభు బ్యాప్టిజం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు మాదిరి కోసం అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు దేవుడికి, క్రీస్తుకు చాలా బాగా తెలుసు. ఇప్పటికీ కొంతమంది సిలువలో దొంగలాగా ఆఖరి ఘట్టంలో ప్రభువా నన్ను క్షమించేసే అని అంటాను, దేవుడు క్షమించేసి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు సిలువలో దొంగ ఏమైనా బాప్తిసం పొందాడా? నేను బాప్తిసం పొందడానికి అంటే సిలువలో దొంగ బాప్తిసం పొందకుండానే పరదేశం పోయాడు కదా, నేను కూడా అలాగే పోతాను. ఈలోపు ఇన్ని తతంగాలు ఎలా? ఆ బాప్తిసం కోసం 100 ఎపిసోడ్లు ఎందుకు మాట్లాడదు? ఎందుకు మేము వినాల్సి వచ్చింది? అసలు నాకు తెలిసి మీరు అందరూ కూడా విని ఉండకపోవచ్చు. విన్నారా? బాప్తిసం తరగతులు ప్రారంభం నుంచి అన్ని వింటూ వచ్చారా? ఈ ఆన్లైన్లో మాట్లాడేటప్పుడే అందరూ విన్నారా? మధ్యలో ఎవరన్నా మిస్ కాలేదా? వినలేదన్నా, నేను వెళ్ళలేదు. ఇవన్నీ ఆల్రెడీ మనకు జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. మీ ఛానల్ ఓపెన్ చేస్తే అందులో బాప్టిస్మ తరగతులు, ఉపదేశ క్రమం అనుసరించిన బాప్టిస్మ తరగతులు అనేవి ఉంటాయి. వాటిని ఓపికగా వినండి. ముందు అన్ని విన్న తర్వాత వీటి గురించి బాగా థింక్ చేయండి. ఎందుకంటే చిన్నది కాదు అది, దేవుడి సంకల్పం. మన జన్మే దేవుడి సంకల్పం, ఈ బ్రతుకు దేవుడి సంకల్పం, మన మరణం దేవుడి సంకల్పం, ఈ సృష్టి యావత్తు పుట్టుక వెనుక ఉన్నది దేవుడి సంకల్పం, మన గమ్యం దేవుడి సంకల్పం. అంత గొప్పది దేవుడి సంకల్పం. మన గతం దేవుడి సంకల్పం కనుక అది అని ఏదో జోకిగా, సీరియస్గా, అది సిల్లిగా తీసుకునేటువంటి పరిస్థితి ఎవరు పెట్టుకోకండి. చెప్పండి, బాప్టిజం తీసుకోకుండానే సిలువ మీద దొంగ పరదేశికి ఎలా వెళ్ళగలిగాడు? చాలా మంది దాన్ని మోడల్గా తీసుకుంటారు, నేను తీసుకోనంటారు. బాప్తిజమే అక్కర్లేదండి అంటారు. దానికి మీరేం చెప్తారు జవాబు? మీ దగ్గరికి వచ్చింది అనుకోండి ప్రశ్న, ఏం చెప్తారండి? వందనాలనా? అన్నారమ్మా, చెప్పండి. ఇంకా ఆయనకు చివరి క్షణాలు ఉన్నాయి. అతనికి బాప్తిజం తీసుకోవడానికి అవకాశం లేదు ఇంకా. ఓకే అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు చివరి క్షణాల్లోనే కొందరు ఉన్నారమ్మా, వాళ్ళే చెప్తారు అన్నమాట, బాప్తిజం తీసుకోవడానికి అవకాశం లేదండి కొంతమందికి. అర్థం కావడానికి ఆలోచన చేద్దాం. నేనే చివరి క్షణం దాకా బాప్టిజం తీసుకోలేదు, ఇంకా నాకు బాప్టిజం తీసుకోవడానికి వేరే ఆప్షన్ లేదు, ఇక నేను నెక్స్ట్ చనిపోతాను. అప్పుడు దేవా నన్ను క్షమించాను, దేవుడిని అడిగాను, నన్ను యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు, నాకు ఇస్తాడా పరదేశం? ఇది నేను అడుగుతున్న ప్రశ్న, చెప్పండి. నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే ఇస్తాడు అనుకుంటాను. రైట్, ఇంకా మాట్లాడిన మిగతా వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడైతే ఆ విధంగా జరగదన్నా, అప్పటికి ఇంకా బాప్తిజం అమల్లోకి రాలేదు. పాపక్షమాపణ ప్రభుల ద్వారా ఆయనకు జరిగింది. అలాగే ఆయన మారు మనసు కూడా పొందాడు కాబట్టి ఆయన్ని అలో చేశారని అనుకుంటున్నాను. రైట్, సహోదరి మనం చెప్పినటువంటి దాంట్లో ఒక
మంచి విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు చట్టం ఎప్పుడు మొదలైంది? ఇది ముఖ్యమైనది. నువ్వు చాలాసార్లు మీతో జ్ఞాపకం చేయటం జరిగింది, పంచుకోవటం జరిగింది. చట్టం అనేది ఎప్పుడు జరిగింది? ఏం చట్టం? సువార్తను నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడను, పొందని వానికి శిక్ష విధించబడినున్న చట్టం. యేసు ప్రభుల వారు చనిపోయి పునరుత్థానుడై లేచి శిష్యుల దగ్గరికి 40 దినాలు వచ్చిన సమయంలో చేయబడిన చట్టం. ఒక క్వశ్చన్ నా చెప్పండి. మరి యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నారు కదన్నా, ఉమ్. మరి అది already ఇప్పటికి అడిగాడు కదన్నా. ఏంటమ్మా? యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నారు కదన్నా, అప్పటికి చట్టం అమల్లోకి లేదు అనేదంటే మరి బాప్తిసం యేసు ప్రభుల వారికి ఏం అవసరము? అది ఇప్పటికి already కానీ నీటి యావత్తు ఇలాగ జరగనిమ్మ అన్నాడు కదా. అది మీరు మధ్యలో మిస్ అయినట్టున్నారమ్మా. దాని గురించి చెప్పానమ్మా నేను. యేసు ప్రభుల వారు దీనికంటే ముందు మాట్లాడిన దానికోసమేనమ్మా. యేసు ప్రభుల వారు బ్యాప్టిజం తీసుకోవటానికి 2 విషయాలు ఉంటాయి. దట్టు ఇంకోటి ఏంటంటే దేవుని సంకల్పం. అందులో మొట్టమొదటిది ఏంటంటే అమ్మా, దేవుని సంకల్పము. లూకాసు వార్త 7వ అధ్యాయం 29-30 వచనాల్లో అది దేవుడి సంకల్పం. యేసు ప్రభుల వారికి సైతం మినహాయింపు లేనిది. తప్పనిసరిగా చేయాల్సిందే. అలా చేస్తేనే అది నీతి అనబడుతుంది. ప్లస్ మనకు మాదిరి చూపుట కొరకు చేయబడింది. ఏం మాదిరి అనేది ముఖ్యంగా ఈ శిలువ మీద దొంగతో లింకప్ అయినటువంటిది. అది మాట్లాడబోతున్నాం. చూడు, ఒకసారి ఆలోచన చేయండి. అంటే యేసు ప్రభుల వారు ఏదైతే ఇవ్వండి అని చెప్పిన బ్యాప్టిజం ఆయన పొందిన బ్యాప్టిజం కాదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా. యేసు ప్రభుల వారు పొందిన బాప్తిస్మం వేరు, శిష్యులకు ఇవ్వమని చెప్పిన బాప్తిస్మం వేరు. ఎలా వేరో తెలుసా? మళ్ళీ అడుగుతున్నాను. యేసు ప్రభుల వారు పొందినటువంటి బాప్తిస్మానికి, శిష్యులను ఇవ్వమని చెప్పిన బాప్తిస్మానికి ఏమైనా తేడా ఉన్నట్టు మీరు గమనించారా? గమనించి ఉంటే ఏది తేడా? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పమ్మా. రేపు మాట్లాడు, తర్వాత అమ్మగారు మాట్లాడు. చెప్పమ్మా. నా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని సంకల్పం కోసం, మాదిరి కోసం అయితే మనము దేవుని సంకల్పం కోసం, పాపక్షమాపణ కోసం. ఓకే, రైట్ అమ్మా, రైట్, మంచిది. అమ్మ మాట్లాడమ్మా, కల్పనమ్మ. అంతేలేనా? మన పాపముల నిమిత్తం మనం బాప్తీసం తీసుకున్నాము. దేవుడైతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేయడం కోసం బాప్తీసం తీసుకున్నాం. ఓకే, అది కొంచెం యేసు ప్రభుల వారిని పక్కన పెడదాం. మనం ఇప్పుడు బాప్తిసం యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మానికి, యేసు ప్రభు ఇవ్వమని చెప్పిన బాప్తిస్మానికి ఏమైనా తేడా ఉందా? యేసు ప్రభుల వారిని పక్కన పెడదాం. దానికి క్లారిటీ మీకు వచ్చింది. ఆ ప్రభుత్వం మనం పోల్చుకోకూడదు అనేది మనకు అర్థమైంది. ఓకే, పక్కన పెడదాం. బాప్తిసం యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మానికి, యేసు ప్రభుల వారు ఇవ్వమని చెప్పిన బాప్తిస్మానికి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు చెప్పండి, నన్ను ఆలోచన చేసి. వందాలమ్మా, చెప్తాలి. యోహాను ఇచ్చే బాప్తిసానికి పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పలేదన్న. మరి శిష్యులకు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు మనకు పరిశుద్ధాత్మ వరమును మనకు అనుగ్రహిస్తారని తెలియపరిచినారు. రైట్, వెరీ గుడ్. ఫస్ట్ డిఫరెన్స్ అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా అనుభవం వచ్చింది లేదు? బాప్తిసం యోహాను గారు ఆల్రెడీ ఇస్తూ వచ్చారు కదా. ఆయన ఇస్తూ వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు మళ్ళీ కొత్తగా చట్టం చెప్పటం ఏంటి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఇవన్నీ మార్పాలు చేయాల్సి వచ్చింది అంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళకి వచ్చే డౌట్ చెప్తున్నామే. ఆల్రెడీ బ్యాప్టిజం పొందుకున్నాం కదా, మళ్ళీ ఈ బ్యాప్టిజం తరగతులు మనకేం అవసరం? ఎంతో కాలం అయిపోయింది, ఎన్నో సేవలు చేస్తే, ఎన్నో పరిచయం చేస్తే, దశాబ్దాలు అయిపోయింది. ఇప్పుడు మనకేం అవసరం?
ఓకే, వేరే వాళ్ళకేమోలే అనుకోవడానికి రకరకాల అవకాశం ఉంటాయి. గమనించండి, బాప్తిజం పొందిన వాళ్ళమే ఇన్ని విషయాలు తెలిసి కొని బాప్తిజం పొందిన పరిస్థితులు ఉన్నాయా? ఈ ఫౌండేషన్స్ అనేది లేకుండా రాజ్యంలోనికి వచ్చి మనం ఏం చేయగలం? ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మునితో సంబంధం లేకుండా, ప్రస్తావనే లేకుండా ఇవ్వబడినటువంటి బాప్తిసము బాప్తిసం యోహాను గారు ఇచ్చిన బాప్తిసం. ఇది ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోగలం? ఇది కూడా మనకు తెలియాలి. ఏమండి, ఒకసారి చూద్దామా? 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. ఇదిగో, ఆయన సీనియర్ మోస్ట్ కదండి, పెద్దవాళ్ళు, అనుభవం. పౌలు గారు వచ్చి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలా వాళ్ళ ముఖాలు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైందట. మీరు బాప్తిసం విశ్వసించినప్పుడు అంటే బాప్తిసం పొందినప్పుడు అని అర్థం. ఎలా చెప్పగలరు? కింది చదువుతా చూడండి, 2వ వచనంలో, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందిరి అంటే, విశ్వసించటం అంటే బాప్తిసం పొందటం అని అర్థం. దేనిని బట్టి బాప్తిసం పొందారు అని అంటే, అప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఏమని, వారు 3వ వచనంలో యోహాను బాప్తిస్మమును బట్టియే చెప్పేశారు. అంటే యోహాను బాప్తిస్మంలో ఏం లేదు? చెప్పండి, యోహాను గారి బాప్తిస్మంలో ఏమి లేదు? పరిశుద్ధాత్మని ప్రస్తావనే లేదు. పరిశుద్ధాత్మని ప్రస్తావనే లేదు. అది ఒక్కటి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ అది. తర్వాత 2వ డిఫరెన్స్ చెప్పండి. 2వ డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? గమనించారా దాన్ని? మొదటి డిఫరెన్స్ చెప్పేశారు, కరెక్ట్. బాప్తిస్మ యోహాను గారి బాప్తిస్మంలో పరిశుద్ధాత్ముని కోసం అస్సల ప్రస్తావన లేదు. యేసుప్రభుల వారు ఇవ్వమని చెప్పినటువంటి బాప్తిస్మంలో పరిశుద్ధాత్ముని కొరకు ఉంది. ఇంతేనా డిఫరెన్స్? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. బాప్తిస్మ యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. యేసుప్రభుల వారు ఇవ్వమన్నటువంటి బాప్తిస్మంలోనే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వమని చెప్పింది ఉంది. ఫ్యూచర్ లో మనకు ఒక ప్రశ్న విడిపడిపోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మనం బాప్తిస్మం పొందాల్సింది యేసుప్రభు నామంలోనా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనా? విన్నారండి? దీని గురించి ఐడియా ఉందా మీకు ఎవరికైనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. మిగతా వాళ్ళు చెప్పండి. సిస్టర్ చెప్పారు మాట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోని బాప్తిస్మం పొందాలని. ఇంకా అందరికీ అదేనా? అందరికీ అదేనండి మరి? ఓకే, మంచిది, అందరూ బాగా చెప్తున్నారు. తండ్రి అయి ఉన్నారు. అలాగే మనకి శిరస్సు క్రీస్తుల అయి ఉన్నారు కాబట్టి క్రీస్తు నామంలోనికి మనము బాప్తిస్మం తీసుకోవచ్చని ఒకటి చెప్తున్నా అమ్మా. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం పొందాలి అనేటటువంటిదే కరెక్ట్ అయితే, అపోస్తలుల కార్యములు అంతట్లో అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చినట్టుగా ఉండేటటువంటి
ఆధారాలు ఎక్కడ మనకు పుష్కలంగా కనబడతాయంటే, పుష్కలం కాదు, మొత్తం ఎక్కడ కనపడినా కూడా అపొస్తలుల కార్యంలోనే కనబడతాయి. అపొస్తలుల కార్యంలో ఎవరైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుకున్నట్టు ఇచ్చినట్టు చూసారా మీరు ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిసం పొందారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి, పొందండి, పొందండి వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు పొందుతూ ఉంటారు. యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మాలు పొందినట్టుగా ఉంది. మరి మీరేంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే పొందాలంటారే? త్రూఅవుట్ బైబిల్లో కొత్త నిబంధనలో మీలో ఎవరైనా సరే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినట్టు ఎవరినైనా మీరు చూపించగలరా? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా, ఇలా ఎవరైనా చూపించగలరా? ఏమని? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందినట్టు గాని ఎవరైనా ఇచ్చినట్టు గాని మీరు చూపించగలరా? చూశారా ఎవరైనా? అసలు మాట్లాడండి బ్రదర్స్ సిస్టర్స్, మాట్లాడండి. అన్నా లేదన్న, అట్లా మనకు ఓన్లీ యేసుక్రీస్తునామనే ఉంది ఎక్కువ, ఇది లేదు మొత్తం కనపడుతుంది. ఎక్కడ ఎవరు బాప్తిసం పొందుకున్నట్టు ఉన్నా కూడా, ఎవరు ఇచ్చినట్టున్నా కూడా అక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములోనే ఉంది. అంటే దీన్ని అన్నా, బేస్ చేసి చెప్తాలి. అంటే అప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కదన్నా, అందుకని వాళ్ళకు క్రీస్తు నామంలో ఇచ్చినారు. లేదమ్మా, అది ముందు తెలిసింది మనకు, అదేనా తెలిసింది. చిత్రం ఏంటంటే యూదులు కూడా, అంటే యూదులు అన్ని జనులు, యూదులు అంటే నమ్మట్లేదు, తండ్రిని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్ముతారు అనే మాట చెప్పబడింది కదా. కాబట్టి క్రీస్తుని నమ్మలేదు కనుక క్రీస్తు కోసం చెప్పారు. అన్ని జనులు కూడా యేసుక్రీస్తు నామములోనే పొందారు నాయన బాప్తిసం. అపొస్తలుల కార్యంలో ఇప్పుడు 10వ అధ్యాయం మీరు చూసారు అనుకోండి, 10వ అధ్యాయం అంటేనే మనం ఏం గుర్తు రావాలి? కొర్నేలు గారు గుర్తు రావాలి. కొర్నేలు గారు అన్ని జనులు గుర్తు రావాలి. అక్కడ కూడా వాళ్ళు యేసు ప్రభు నామంలోనే బాప్తిసం పొందినటువంటి 10వ అధ్యాయం. యూదులంటే నమ్మలేదు అనుకున్నాము యేసు ప్రభు వారిని. అన్ని జనులకి ఏంటి మరి? అన్ని జనులకు తండ్రి తెలుసా? కుమారుడు పరిశుద్ధాత్ముడు తెలుసా? వాళ్ళకి అసలే తెలియదు కదా. యేసుప్రభు ఎలా తెలియదో మిగతా వాళ్ళు కూడా తెలియదు. మరి వాళ్ళు కూడా యేసుప్రభు నామంలోనే పొందారు, అన్యులు కూడా. ఏంటి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాం? కాబట్టి ఇది రేపటి తరగతులు దాన్ని చిక్కుముడి విడదాం. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ అంటే, సిలువ మీద దొంగ బాప్తిసం పొందకుండానే పరదైస్తుకి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు ప్రభుల వారు ఏదైతే అధికారం పొంది, సర్వాధికారము పొంది చట్టము చేయబడిందో, రక్షణ నమ్మిన వాడే రక్షణ, బాప్తిసం పొందిన వానికే రక్షణ, నమ్మని వానికి లేదు అని ఏదైతే ఖరాఖండిగా చట్టం చేయటం జరిగిందో అదే ఫైనల్. అంతకు ముందు పరిస్థితి ఏంటి అంటే, ముందు పరిస్థితుల్లో యేసుప్రభుల వరకు మాట చెప్పాడు, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదు. ఇప్పుడు సిలువ మీద దొంగ పక్కన ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. అక్కడ యేసుప్రభుల వారు అందుబాటులో ఉన్నారు. ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన రావటానికి లేదు బయటికి, ఈయన రావటానికి లేదు, ప్లస్ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి సరైన సమయంలో సరైన వ్యక్తిని, సరైన విషయాన్ని అడిగిన కారణము చేత అతనికి అట్టి ధన్యత, అట్టి భాగ్యము కలిగినది. ఇప్పుడు ఈ సిలువ మీద దొంగ సందర్భం మనం అప్లై చేయొచ్చా? అది నేను అడుగుతున్న ప్రశ్న. మనకు రావాల్సినటువంటి స్పష్టత ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా కూడా అలా రక్షణ పొందుకోవటానికి అవకాశం ఉందంటారా? బాప్తిసం లేకుండానే
అలా పొందడానికి అవకాశం లేదన్న. లేదు. ఒకటి. రెండో విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండో విషయం కూడా దేవుడి సంకల్పం ఏమిటో, ఉపదేశ క్రమం ఏమిటో, ఉపదేశ సారం ఏమిటో పూర్తిగా కూలంకషంగా తెలుసుకోకుండా పొందితే బాప్తీసం అది కూడా చల్లదు. చల్లదని ఎలా చెప్పగలరు? చల్లదని ఎలా చెప్పగలం? ఏ ఆధారాన్ని బట్టి చెప్పగలం అండి? ప్రశ్న అర్థం అవుతుందని నేను అడిగిన ప్రశ్న. అర్థమైందని చెప్పండి. అర్థం కాలేదనుకోండి, కాలేదని చెప్తే నేను మళ్ళీ చెప్తానండి. అర్థం కాలేనా? ఇప్పుడు మనం సిలువ మీద దొంగ విషయంలో క్లారిటీకి వచ్చాం. అది చట్టం ఇంకా చేయబడలేదు. పరిశుద్ధాత్మని కొరకైన బాప్తిస్వం రాలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్వం అనేది రాలేదు కనుక, యేసు ప్రభుల వారు అక్కడ అందుబాటులో ఉన్నాడు కనుక అక్కడ అది సాధ్యమైంది. ఇప్పుడు అటువంటి బాప్తిస్మాలు, అంటే అటువంటి స్థితిలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తులకు రక్షణ భాగ్యం లేదు అని చెప్పాం. దానికి క్లారిటీ వచ్చింది కదా, అది అర్థమైంది కదా. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనకు ఈ బాప్తిస్వం తాలూకు ఈ విషయాలన్నీ ఇప్పుడు దాకా మనం విన్నాం కదా పాఠాలు. ఇవి వినకుండానే మనం అలా కొనసాగుతున్నాం. అంటే మనం ముందు బాప్తిస్వం తీసుకున్నాం. ఏం చేసాం? ఒక గంట సేపు మీరు బాప్తిస్వం తీసుకోవడానికి ముందు ఏం జరిగింది చెప్పండి. ఒక గంట సేపు ఎవరో ఒకరు వాక్యం చెప్పారు. అందులో ఎవరి గురించి చెప్పారు? యేసు ప్రభుల వారి గురించి చెప్పారు. యేసు ప్రభుల వారు మనం పాపాత్ములం, పాపం చేసినటువంటి వాళ్ళ పాపాలను యేసు ప్రభు వారి రక్తం కడిగి పవిత్రులుగా చేస్తుంది. మన యొక్క మరణం, బాప్తిస్వం అనేటటువంటిది పాతి పెట్టడం అనేది అర్థం. కాబట్టి మన గత పాపాలు, గత జీవితం పాతి పెట్టబడటం జరుగుతుంది, మంచబడడం జరుగుతుంది, సమాధి చేయడం జరుగుతుంది. క్రీస్తునందు కొత్త జీవితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేవుడి సొత్తు అయిపోతాము. మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మనకు తోడుగా ఉండి నడిపిస్తారు. కాబట్టి మనం దీన్ని విశ్వసించాలి. ఈ మాటలే కదా వినింది. ఇంత మించి ఏమన్నా విన్నారా? ఎక్కువ ఏమన్నా మీరు గత కాలంలో బాప్తిస్వం పొందిన వాళ్ళని అడుగుతున్నాను, ఇవే విన్నారా? ఇంతకు మించి ఏమన్నా విని తీసుకున్నారా బాప్తిస్వం? ఇప్పుడు ఇవే విని తీసుకున్న బాప్తిస్వం చెల్లుబాటు అవుద్దని అనుకుంటున్నారా? తెలీదు అన్నా, అంటే క్లారిటీ లేదు నా దాని మీద. 100% చెల్లుబాటు కాదన్నా. ఎందుకు చెప్పగలంటే చెప్పమ్మా. ఆ బాప్తిస్మం చెందదన్న. ఎందుకంటే ఉపదేశ క్రమం సరిగ్గా వినకుండా బాప్తిస్మం తీసుకుంటే అది అమలు చేసుకోరన్నా. ఒకటేనమ్మా, వెరీ గుడ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకంటూ ఒక క్రమం ఏర్పాటు చేశాడు దేవుడు. అదే మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం రోమిల్కి రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమనుందో. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. కాస్త వెనక్కి వెళ్దాం. పాపము నుండి విమోచించబడటానికి ముందు ఏం చేయాలి? వెనక్కి వెళ్తున్నాం. పాపము నుండి విమోచించబడడానికి ఏం చేయాలి? అక్కడే ఉంది. దాన్ని చూసి చెప్పండి. దాన్ని చూసి చెప్పండి. ఉపదేశ క్రమమునకు దానికంటే ముందమ్మా, దానికంటే ముందు ఒకటి ఉంది కదా పైనే. జస్ట్ పాపము నుంచి విమోచించబడడానికి ఏం చేయాలంటే హృదయపూర్వకంగా లోబడాలి. దేనికి లోబడాలి? ఉపదేశ క్రమానికి లోబడాలి.
అసలు ఉపదేశ క్రమం ఏమైనా తెలుసా మనకు ముందు? విషయం అర్థమైందండి. ఉపదేశ క్రమం అనేది మనకు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను. దేవుని రాజ్యంలో 10 అంశాలు ఉన్నాయని. 10 అంశాలు ఉన్నాయి దేవుని రాజ్యంలో. ఈ 10 అంశాలు తెలియకుండా దేవుని రాజ్యంలోకి వచ్చి ఏం చేస్తాం? అసలు మన గురించే మనకు తెలియకుండా దీనిలో నుంచి అంటే ఈ దేహం గురించి, దేహంలో కలిగేటువంటి సహజమైన కోరికల గురించి వాటిని దైవ చిత్తంలో నెరవేర్చుకోవటం ఏంటో, లేదంటే లోకపు చట్టంలో దైవ చట్టం కాకుండా సాతాను నియమములో నెరవేర్చుకోవటం ఏంటో, దైవ చిత్తంలో నెరవేర్చుకుంటే ఏం జరుగుతుందో, సాతాను నియమంలో నెరవేర్చుకుంటే ఏం జరుగుతుందో ఇవన్నీ తెలియకుండా అసలు ముందు మనం దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటారు? ఈ విషయం తెలియకుండా దేవుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం ముందు? ఇవన్నీ మనకు ఒక క్రమం ఉంది. యేసుక్రీస్తు నామము అన్నదానిలో నుంచి కూడా ఒక 10 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీకు ముందు స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది లిస్ట్. ఈ క్రమం అంటూ ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఒక భౌతికమైన బిడ్డ రావటానికి ఈ భూమి మీదకి ఒక పద్ధతి ఉంది, క్రమం ఉంది. క్రమం ఉందా అక్రమంగా అయినా ఏమైనా జరుగుతుందా? అంటే సంబంధం వేరు, అక్రమ సంబంధం అనేది వేరండి. అది కాదు నేను చెప్పేది. క్రమం ఏంటి అంటే, స్త్రీ పురుషులు ఒక యుక్త వయసుకు వచ్చినటువంటి వాళ్ళు కలయిక చెందాలి, కనెక్ట్ అవ్వాలి. అలా అయిన తర్వాత సరైనటువంటి టైంను బట్టి, పరిస్థితిని బట్టి వాళ్ళు ఆ లోపల పిండం అండం ఫలదీకరణం అనేది చెంది 9 మాసాల వరకు 1 by 1 7 మాసాలు నిండేంత వరకు అవయవాలన్నీ ఫామ్ అవ్వాలి. 8వ మాసం 9వ మాసం ఈ 2 మాసాలు లోపల ఉన్న అవయవాలు డెవలప్ అవ్వాలి. తర్వాత పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చిన తర్వాత బిడ్డ బయటికి రావటం అనేది జరుగుతుంది. ఇదొక ప్రాసెస్, ఇదొక క్రమం. ఈ క్రమం కాకుండా ఒక భూమి మీద ఒక మనిషిని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటిది దేవుణ్ణిలో ఒక మనిషిని మనం కొత్త జీవితం, నూతన సృష్టిగా మనం పొందటానికి ఒక క్రమం అనేటటువంటిది లేదని ఎందుకు అనుకుంటాం? బైబిల్లో చెప్పాడు దేవుడు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితో అసలు క్రమమే మనకు తెలియకుండా రక్షణ పొందుకొని అయిపోయింది అనుకుంటున్నాం. అది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఓకే అండి, మీకు డౌట్లు రావచ్చు, తర్వాత అడుగుతాను పాఠం అయిపోయిన తర్వాత. ఏమున్నా కూడా చెప్పండి, సాధ్యమైనంత వరకు నేను ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తెలియని విషయం ఏదో తెలుసుకొని మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రశ్నకు జవాబు తెలిసిపోయింది మనకి. ఏమిటది అంటే, సులువు మీద దొంగ రక్షణ అంటే బాప్తీసం లేకుండానే పరదేశకి వెళ్ళటానికి కారణం ఏంటో చూసాం. ఇప్పుడు అటువంటి అవకాశాలు ఎవ్వరికీ లేవు, ఒకటి. రెండవది, పొందినటువంటి బాప్తీసంలో స్పష్టత లేని, క్రమము లేని, అవగాహన లేని బాప్తిస్మము కూడా చెల్లుబాటు కాదు. ఎందుకనంటే ఒక పరిశుద్ధాత్మ కోసమే అడిగాడు పౌలు గారు. ఎందుకు? ఆయన కోసమే అడిగినట్టు. పోనీ అదైనా నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. గతకాలంలో మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ కోసం ఎంత తెలుసుకొని తీసుకున్నారా? స్ట్రైట్కి వచ్చిన గతకాలంలో బాప్తిస్మం పొందేటప్పుడు అసలు పరిశుద్ధాత్మని కొరకు ఫస్ట్ క్వశ్చన్, మీరు పరిశుద్ధాత్మని గురించిన సత్యం పాట విన్నారు కదా? విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి లైన్లో ఇక్కడ? ఇప్పుడు విన్నప్పుడు ఏదైతే విన్నారో అది అంతకు ముందు మీకు తెలుసా? మళ్ళీ అడుగుతున్నా, అంతకు ముందే అంటే ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత కాదు, పొందక ముందే తెలిసి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు, మంచి ఎగ్జాంపుల్. బాగా ఏంటంటే, ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు అని మీరు నమ్ముతారా? మళ్ళీ ప్రశ్న. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ పరిశుద్ధాత్ముడు మీరు నమ్ముతారా? నమ్ముతామన్నా. మన పాపంను ఒప్పించేవాడు ఆయనే. ఓకే, అది ఎందుకు అనేది ఓకే. నమ్ముతారా లేదా అంటే నమ్ముతాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నా ప్రశ్న, భూమి మీద వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఎవరు వస్తారు చెప్పండి? మనమే. అది కాదన్న, లోక సంబంధంగా చెప్పండి.
లోక సంబంధంగా చెప్పండి. అంటే ఇక్కడ లోక సంబంధమైనటువంటి విషయాలను మనం చూపించి పర సంబంధమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. అది పద్ధతి. లోక సంబంధంగా ఎవరమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? రాష్ట్రపతి, తల్లి. ప్రధానమంత్రి, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయితే కదా. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి దగ్గరికి వద్దాం కాసేపు. ముఖ్యమంత్రి గారు మీ ఇంట్లోకి రావాలంటే లేదా నా ఇంట్లోకి వచ్చి ఒక రోజు ఉండాలంటే ఎలాంటి వాళ్ళు ఇంట్లోకి వస్తాడు? ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి రాగలడా? కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉండాలి. ఇంకా 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 చెప్పండి, ఇంకా చెప్పండి, చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. మన గురించి అంతా తెలిసిన వారైతే వస్తారన్న. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏమి ఇష్టం లేదు, ఆయన అభిరుచులు ఏంటి, ఆయన వాతావరణం ఎలా ఉండాలనుకుంటాడు, ఏం తినాలనుకుంటాడు, ఎలా ఉండాలనుకుంటాడు, పరిస్థితులు ఇవన్నీ ఎవరికైతే బాగా తెలుసుంటాయో వాళ్ళ ఇంట్లోకి వచ్చి కంఫర్టబుల్గా ఉంటాడు. మీరు కొందరు ఇంటికి పోతే అస్సలు రాబుద్ది కాదు, కొందరు ఇంటికి పోతే తొందరగా వచ్చారనిపిస్తుంది. ఎందుకు అనుకుంటారు? మీకు వాళ్ళకి పొత్తు కుదరట్లేదు, కోయిన్సైడ్ అవ్వట్లేదు, మీకు ఇష్టం లేనిటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనతో ఎంతకాలం ఉండాలి? శాశ్వత కాలం ఉండాలి. మనం బతికినంత కాలం ఉండాలి కదా మనతో. ఇప్పుడు మనం బతికినంత కాలం ఆయన మనతో ఉండాలంటే ఆయన కోసం మనకెంత తెలుసు? అర్థమవుతుందండి. ఆయన కోసం మనకేం తెలుసు? ఒక్కటే మాట. అందుకే నేను ఇంతకుముందు ఆ పరిశుద్ధాత్మకు వచ్చిన సత్యంలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. అసలు ఆయన వ్యక్తా శక్తా? గుర్తుందా మీకు? పరిశుద్ధాత్ముడిని వ్యక్తి అని అందామా, శక్తి అని అందామా? చూసారా? అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్లు 3 రకాల ఆన్సర్లు వచ్చాయి. ఒకరు వ్యక్తి అన్నారు, ఒకరు శక్తి అన్నారు, ఒకరు వ్యక్తి శక్తి అన్నారు. ఇప్పుడు వ్యక్తి అన్నటువంటి వాళ్ళు దేన్ని బట్టి వ్యక్తి అంటున్నారో చెప్పాలి. శక్తి అన్న వాళ్ళు దేన్ని బట్టి శక్తి అంటున్నారో చెప్పాలి. వ్యక్తి శక్తి అనే వాళ్ళు ఏ ఆధారాన్ని బట్టి ఆ మాట చెప్తున్నారో చెప్పాలి. నా వ్యక్తి అంటే ఇప్పుడు ఆయన అని సంబోధించినారు కదా, వెరీ గుడ్. ఆయన అన్నప్పటికీ ఆయన వ్యక్తినే మనము తీసుకోవాలని అనుకుంటాను. ఓకే అన్న, వెరీ గుడ్. మీరు వ్యక్తి అన్న మాటకి ఈ ఆధారం చెప్పారు, కరెక్ట్, వెరీ గుడ్. మరి శక్తి అన్నారు కదా కొంతమంది. అంటే ఆయన మనలో వచ్చి నివాసం చేస్తాడు, మనల్ని బలపరిచి మనకు సహాయం చేస్తాడు కదన్నా, ప్రార్థించడంలో, ఒప్పించడంలో. కాబట్టి శక్తి ఇంకా కనిపించనిదే శక్తి. కనిపించని శక్తి అంటే ఒక చిన్న విషయం, అది మీరు సాధారణీకరంగా చెప్పారు. ఒక మాట నాన్న, ఒక మాట అమ్మ మాటకి ఆన్సర్ చెప్పారు. సాధారణంగా చెప్పారమ్మా, అంటే అందరికీ సాధారణీకరణ పడుతుంది. అంటే ఇప్పుడు గాలి, పంచభూతాలు, వీటిల్లో కనిపించని కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా మనం అలా దానిలోకి తీసుకురాకూడదు. కొంచెం పర్టికులర్గా రండి, పర్టికులర్గా చెప్పమ్మా. ఇప్పుడు చెప్తాను అందరికి, చెప్పమ్మా. పరిశుద్ధాత్మ శక్తితో అనేకమైన క్రియలు జరిగించినట్టు, అద్భుత కార్యాలు జరిగినట్టు కనబడుతుందన్న. అలాగే బాప్తిస్మం తీసుకున్నప్పుడు అపోస్తలుల మీద అగ్నిగా కనబడుతుంది కదన్న, ఆ లక్షణంతో శక్తి కలిగి. ఇంకా మంచిది. ఒకసారి క్లారిటీగా అర్థం కావటానికి, పరిశుద్ధాత్ముడు వ్యక్తి మాత్రమే కాదు శక్తి కూడా అని చెప్పడానికి ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం చూద్దాం, 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చదవండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. అదేనమ్మా, చదవండి.
ఇది ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఈ మాట చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? శక్తి అనే వాళ్ళు అర్థం. పైనుండి వాళ్ళు పొందుకున్నది ఎవరిని? పరిశుద్ధాత్ముడిని. కానీ ప్రభు ఏమంటున్నాడు? శక్తి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరైనా పరిశుద్ధాత్మ శక్తి. శక్తి ప్లస్ వ్యక్తి. వ్యక్తి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి వ్యక్తో ఈ రెండు కూడా తెలియకుండానే మన దగ్గరకు వచ్చి ఉండిపోతాడండి మనలో మన మాట. చెప్పండి, మీరు చెప్పండి ఆన్సర్. ఉండరన్న. అర్థమవుతుంది మీకు? కనుక గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చాలా మంది, నేను రీసెంట్ గా మళ్ళీ ఒక 4 years బ్యాక్ బ్యాప్టిజం తీసుకున్నాను. ఏది తిక్క పని, పిచ్చి పని, మెంటలు వచ్చింది ఆయనకి ఏమైనా. మరి ఇంతకుముందంతా ఆయన పరిచయం చేశాడు, పాటలు రాశాడు, వాక్యం చెప్పేశాడు, ఎందరికి బాప్టిజం ఇచ్చాడు. మరి దాని సంగతి ఏంటి అని అడిగినటువంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి వాళ్ళు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మీకు కూడా అలాగా కలిగి ఉండొచ్చు. దానికి ఆన్సర్ నాకు మోస్ట్లీ మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు వరకు విన్న వాటిలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ప్రధానంగా ఒక్కటి నేర్చుకున్నాం. అదేంటంటే బాప్తీసు యోహాను గారి బాప్తిస్మానికి యేసు ప్రభు ఇవ్వమని చెప్పిన బాప్తిస్మానికి ఉన్న డిఫరెన్స్ నేర్చుకున్నాం ఒకటి. రెండవది, సిలువ మీద ఉన్నటువంటి దొంగ లాంటి పరిస్థితులు, అంటే బాప్తిసం తీసుకోకుండానే ఆయన పరదేశికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటాయా అని చూసాం. అవి రెండు ప్రధానంగా చూసాం. మూడవదిగా, బాప్తిస్వానికి ఇప్పుడు ఉన్నటువంటి బాప్తిస్వాలు మనం తీసుకున్నవి చెల్లుబాటు అవుతాయా లేదా అని చెప్పడానికి దీనికి ఒక క్రమం ఉందని, ఎస్పెషల్లీ పరిశుద్ధాత్మని కొరకు అనేకమైన విషయాలు తెలుసుకుంటాం. అసలు పరిశుద్ధాత్ముడు ఉనికి ఎక్కడ ప్రారంభమైంది అంటేనే చాలా మంది మనం ఏమనుకుంటాం, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడండి భూమి మీదకి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు ఈ భూమి మీదకి? భూమి మీదకి వచ్చింది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పెంతెకోస్తు సమయంలో వచ్చింది కదా. పెంతెకోస్తు పండుగ దినాన్ని వచ్చాడు అనే మాటలే మనం ఎప్పుడని చెప్తాం, కానీ అది సరైనటువంటి ఆన్సర్ కాదు. మన అగాధ జలముల మీద అల్లాడుచున్నాను దేవుని ఆత్మ. సృష్టి ప్రారంభములోనే ఆయన ఉన్నాడు, అంతేనా? పోనీ అదే ఆలోచన చేయండి, అదే ఆలోచన చేయండి. అక్కడైనా ఆయన ప్రారంభం అంటే నరులను చేయుదము రండి అని చెప్పినప్పుడు కూడా నరులను చేయుదము రండి అన్న దగ్గరే కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంతేకాదు, సృష్టిని చేసేటప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పాత్ర ఉంది. మానవులు చేసేటప్పుడు ఆయన పాత్ర ఉంది. ప్రత్యక్ష గుడారం చేసేటప్పుడు ఆయన పాత్ర ఉంది. ఆయన న్యాయాధిపతులు నడిపించాడు, రాజులను నడిపించాడు. బాప్తీసు యోహాను జన్మ వెనుక ఆయన పాత్ర ఉంది. యేసు ప్రభుల వారి జన్మ వెనుక ఆయన పాత్ర ఉంది. యేసు ప్రభుల వారి పరిచర్య వెనుక ఉంది. ఆయన చేసిన అద్భుతాల వెనుక ఉంది, సూచక్రియల వెనుక ఉంది, ఆయన పునరుత్థానం వెనుక ఉంది, అపోస్తులు చేసినటువంటి కార్యాల వెనుక పరిశుద్ధాత్ముడు నడిపింపు. ఎన్ని ఆలోచన చేస్తాయి. సర్వకాలాల్లో ఆయన పనిచేస్తున్నాడు, అన్ని కాలముల్లో ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆయన ఉనికి ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక్కసారి దయచేసి ఎవరే గాని ఆత్మవంచన చేసుకోకండి. నేను ఎక్కడున్నాను రక్షణ విషయంలో ఆలోచన. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు. సురేష్ సునీత లైన్ లో ఉన్నారు నైనా? సురేష్ సునీత ఇద్దరు లైన్ లో ఉన్నారా? రైట్. అక్కడ హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సంఘంలో బాప్తిస్మ తరగతులు ఏర్పాటు చేశాం 4 days. మీరు చాలా భాగ్యవంతులు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకనంటే వెరీ డీటెయిల్డ్గా విషయం ఉంటుంది మీకు. 100 గంటల పైచులకు బాప్తిస్మ కొరకు ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడటం.
అది ఆన్లైన్ వేదిక మనకి ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా లేదు. వాళ్ళని బాగా సూక్ష్మంగా అందించడం జరిగింది తప్ప ఇంత ఎలాబరేటెడ్ గా అందించలేదు. సరే, అక్కడ బాప్టిజం పొందిన తరగతులు ఇచ్చినప్పుడు ఆ చర్చ్ పాస్టర్ గారు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు, తండ్రి కుమారుడు పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్ గా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా విన్నారు పాటలన్నీ. ముందు ఎప్పుడు వినలేదు అని కూడా చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏం చేయొచ్చు చెప్పండి, మీరు చెప్పండి. వాటిని అనుకరించాలి, అనుకరించడం అంటే ఏం చేయాలక్క? పాటించాలి. ఇంకా వాళ్ళు కూడా బాప్తిసం పొందాలని. వాళ్ళు బాప్తిసం పొందాలి అందరికంటే ముందు. వాళ్ళు ముందు బాప్తిసం పొందాలి. నేను నాకు మాసపేట అనేటువంటి కడపలో మాసపేట అనే ప్రాంతంలో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం మనకు ఇన్ఛార్జిగా అప్పగించారు. పరిచర్య మీరు లీడ్ చేయండి. బ్యాప్టిజం క్లాసులు చెప్పాం వాళ్ళకి. ఫస్ట్ అందరికంటే ముందు బ్యాప్టిజం తీసుకోవడానికి ముందు వచ్చింది ఎవరంటే ఆ ప్రెసిడెంట్, ట్రెజరర్, భార్యాభర్తలు ఇద్దరు. ముందు మేము ఉండాలి రోల్ మోడల్గా. మాకు ఇవన్నీ ముందు తెలియదు. నాకంటే చాలా పెద్దలు లోబడిపోయారు. వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. నేనైతే అలా చేస్తారు నేను అనుకోలేదు. దానికి వాళ్ళు చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు తెలిసింది కదా, ఓకే పాటిస్తాం, చేయొచ్చు అట్లాగా. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని చెబుతా. సర్లేండి, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఓకే ఫాలో అయిపోండి అన్నాడా? లేకపోతే మళ్ళీ బాప్తిసం ఇచ్చాడు పౌలు గారు మళ్ళీ బాప్తిస్మ ఇచ్చారు. మళ్ళీ బాప్తిసం ఇచ్చారు, మళ్ళీ బాప్తిసం వాళ్ళు తీసుకున్నారు. అర్థమవుతుంది? ఇది పాపం కాదు, పాపకం కాదు. బాప్తిసం ఒక్కసారే తీసుకోవాలంటారు కదా. ఎవరు చెప్పారక్క? అది ఎక్కడుంది? అది బాప్తిసము ఒక్కడే దేవుడు అని ఉంది కదా. బాప్తిసం ఒకసారి తీసుకోవాలని ఎవరు చెప్పారక్క? ఎక్కడుంది? అది బైబిల్లో ఉందా? మామూలుగా దైవ సేవకులు ఒకసారి తీసుకోవాలి బాప్తిసం, అనేక మంది దైవ సేవకులు చాలా చెప్తారులేండి అక్క. మనకు గ్రంథం ఆధారం కదా, గ్రంథం ఆధారం. ఆ విధంగా అంటే మరి పౌలు గారు అంత పాపం చేసి ఉండాలి, తప్పు చేసి ఉండాలి, అవునా కాదా? ఆల్రెడీ వాళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మళ్ళీ బాప్తిసం ఎందుకు ఇచ్చాడు ఆయన? మీరు చెప్పండి. బాప్తిసం ఒక్కటే అనుంది కానీ బాప్తిసం ఒక్కసారే లక్ష్యం తెలియకుండా నువ్వు 1,00,000 సార్లు తీసుకో, ఏం ప్రయోజనం బాప్తిసం? అంటే ఉన్న లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా. అంటే అక్కడికి ఏదేందంటే నా దేవుడు ఒక్కటే, ప్రభు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే కదా అని అడుగుతుంది నా. అదేనమ్మా నేను చెప్పేది. ఆ ఆధారం నుంచి చెప్తున్నా. బాప్తిసం ఒక్కటే అని ఉంది తప్ప ఒక్కసారే తీసుకోవాలని లేదు కదా. ఒకవేళ బాప్తిసం ఒక్కటే అన్న పదానికి బాప్తిసం ఒక్కసారే తీసుకోవాలి అనేటట్లయితే పౌలు గారే ముందు పాపం చేసి ఉండాలి, పౌలు గారే తప్పు చేసి ఉండాలి, అవునా కాదా? మీరు చెప్పండి. ఎందుకు వాళ్ళు మళ్ళీ ఎప్స్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ బాప్తిసం పొందారు, బాప్తిసం పౌలు గారు మళ్ళీ ఇచ్చాడు అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? చెప్పండి అక్క, సుజాత అక్క. మళ్ళీ ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలన్నా? మీరు నన్ను అడగడం కాదు, మీకు విఘ్నత ఉంది కదా. మీరు ఇంతవరకు విన్నవి తెలిసే తీసుకున్నారా? అది నా ప్రశ్న. ముందు మీరు బాప్తిజం ముందు పొందినప్పుడు అక్క చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం అని చెప్పి ఇచ్చినారనా? అదే సరిపోద్దా? మనము దాన్ని ఫాలో అయితే వస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్తున్నారు. బాప్తిసం తీసుకోవాలనా అంటే చెప్పాలి. మీరు అది నేను అందుకే నేను ఎక్కువ ఎవరికైతే ఫోర్స్ అయితే చేయాల్సిన పని లేదక్క. ఎవరికి నేను ఏం చేయాలి, ఇది పద్ధతి అని చెప్పాలి. మీకు ఏమైనా సందేహాలు అంటే నివృత్తి చేయాలి, అంతవరకే. మీరు తీసుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా, వీటి ప్రకారం జీవిస్తే సరిపోతాది కదా. రాంగ్, అది రాంగ్ అక్క. అలా చెప్పలేదు బైబిల్. అదే నేను చెప్పేది. ఇక్కడ ఎక్కడుంది ఆధారం అట్లాగని?
పరిశుద్ధాత్మ కొరకు పౌలు గారు చెప్పిన తర్వాత మీరు ఇంకా ఫాలో అయిపోండి అని చెప్పొచ్చు కదా ఆయన. మళ్ళీ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు బాప్తిసం? ఆలోచన. బ్రదర్ ఎవరో మాట్లాడుతున్నారు అన్న, చెప్పండి. బాప్తిసం తీసుకోవడానికి తీసుకున్నాము అనుకుని ఉపదేశ క్రమాన్ని తప్పిపోయి జీవిస్తున్న వారు ఖచ్చితంగా మరలా బాప్తిసం తీసుకోవాలని అంటున్నాను. ఉపదేశ క్రమములో తీసుకున్న వాళ్ళు మళ్ళీ తప్పిపోరా అనేటటువంటిది మనం ఎవరు గ్యారంటీ ఇవ్వలేము. మళ్ళీ అది చెప్తున్నాను. మనకి కావాల్సింది ఇప్పుడు మనం తీసుకున్న బాప్తిసం ఉపదేశ క్రమం అనుసరించిన బాప్తిసం కాదా? అది కాని పక్షాన్ని మళ్ళీ తీసుకోవాలి అనేది మాత్రం చెప్తాను. అదేనండి నేను చెప్పేది కూడా. ఉపదేశ క్రమం కాకుండా తీసుకున్న బాప్తిస్మాన్ని మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. అన్న మీరు మీట్ పెట్టుకోండి, బ్రదర్ మాట్లాడేటప్పుడు మీరు మీట్ పెట్టుకోండి. మీరు మాట్లాడండి బ్రదర్ గారు. ఉపదేశ ఓకే బ్రదర్, మీ వాయిస్ వినపడట్లేదు. అది మ్యూట్ ప్రాబ్లం కాదు అమ్మా, ఒకసారి చూడండి, గమనించండి. వాయిస్ వినపడట్లేదు బ్రదర్ వాయిస్. నా వాయిస్ వినపడుతుందా మీకు? బ్రదర్ మీ వాయిస్ ఏదో ప్రాబ్లం ఉంది. మీ వాయిస్ వినపడట్లేదు బ్రదర్, సారీ మీ వాయిస్ వినపడట్లేదండి. అదే బ్రేక్ గా వస్తుంది బ్రదర్ గారు. రైట్, మంచిది. ఇది గమనించండి, ఇది వరకు మాత్రమే నేను చెప్పగలను. బైబిల్లో మనకి విషయం అంతా తెలిసిన తర్వాత ఓకే ముందు తెలియలేదు ఇప్పుడు తెలిసింది కదా మీరు ఫాలో అయిపోయింది అనే పద్ధతి లేదు. ఇది చాలా ఉంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఈ క్రమం ఏంటో తెలియాలి. మనం ముందు ఎందుకు అయిపోలేదు. అసలు ముంచుట అంటే ఎందుకు వచ్చింది, ఆ పదం ఎందుకు వచ్చింది, పాతిపెట్టుడు అనే పదం ఎందుకు వచ్చింది, సమాజ్ చేయటం అనే పదం ఎందుకు వచ్చింది, వాటికి బైబిల్లో ఉన్న ఆధారాలు ఏంటి, అలాగే ఎవరు బాప్తిసం తీసుకోవాలి, ఎలా బాప్తిసం తీసుకోవాలి, ఎలా బాప్తిసం తీసుకోకూడదు, అసలు ఎవరి చేత బాప్తిసం పొందాలి అది కూడా తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు గతకాలంలో తీసుకున్న బాప్తిసం విషయంలో క్లారిటీ వస్తుంది. అంత మాత్రమే కాదు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అనేది కూడా ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవుడు చేయవలసిన విధులు ఉన్నాయి. ఈ విధులన్నీ విన్న తర్వాత ఇదిగో ఈ పాఠమంతా విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చిన సత్యం అంతా విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇప్పుడేం తొందరపడకండి అని సమయం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి దీన్ని కూడా మనస్కరిస్తారన్న ఉద్దేశంతో. ఓకే అండి, రేపటి దినాన్న మనం ఎందుకు ఆ పదం అనేది ఆ అర్థం అనేది చెప్పడం జరిగింది, ఎక్కడి నుంచి వీళ్ళు ఆధారాలు తీసుకున్నారు, ఎవరు ఈ బాప్టిజం తీసుకోవాలి, ఈ క్రమం ఎలా ఉంటుంది, ఉపదేశ క్రమం అనేది ఎలా ఉంటుంది, తర్వాత దీనికి ఆ క్రమానికి ఉన్న ఆధారాలు ఏంటి, ఎవరు ఇవ్వాలి బాప్తిజం ఎవరు ఇవ్వాలో కూడా మనకు తెలియదు. మనం ఎవరు ఆలోచన చేస్తామంటే పెద్ద సేవకుడు దగ్గర తీసుకోవాలి బాప్తిజం. అలా అనిపించిందా లేదు మనకు చెప్పండి. బాప్తిజం తీసుకునేటప్పుడు ఏమనుకుంటాం, ఒక పెద్ద దైవజనుడి దగ్గర తీసుకోవాలనుకుంటాం. అది సర్వసాధారణంగా మనకు అనిపించేది. అందుకంటే ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్నానని ఏమనుకుంటున్నాం అనుకుంటూ ఉంటాం. కొందరు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు లాగా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. యోర్దాన్లో బాప్తిజం తీసుకోవాలి. ఎందుకు? యోర్దాన్లో యేసు ప్రభువు బాప్తిజం తీసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి నేను బాప్తిజం తీసుకోవాలి అని అనుకునేవాడు కొంత. అంటే ప్లేస్ ప్రాముఖ్యతను గురించి ఆలోచన చేసేవాళ్ళు, వ్యక్తి ప్రాముఖ్యతను గురించి ఆలోచన చేసి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా ఎంతవరకు వాక్యానుసారం అనేటటువంటి విషయాలు అన్ని తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? చాలా మంది అదొక గొప్పగా చెప్తుంటారు, ఫలానా వాళ్ళతో నేను బాప్తిసం.
అంటే మన జీవితం మన బ్రతుకు ఎలా ఉన్నా కూడా వాళ్ళతో తీసుకుంటే పరలోకం వెళ్తాము అన్నట్టుగా కూడా ఫీల్ అయిపోతా ఉంటారు. అదొకటే కాదమ్మా, అదొకటే కాదు. యాక్చువల్లీ బ్యాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తి ఏ క్వాలిటీస్ కలిగి ఉండి ఇవ్వాలి, ఏ ఉద్దేశంతో ఆయనతో రిలేషన్షిప్ కలిగి బతకాలి అనేది తెలిసి తీసుకోవాలి. అది చాలా ఉంది, క్లారిటీగా మనం ఇంకా తెలుసుకోవాలి. అమ్మా రైట్. ఇప్పుడు వరకు విన్న ఈ పాఠంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. బ్రదర్ ఏమో జాయిన్ అయినట్టున్నారు, ఇప్పుడు మాట్లాడతారేమో. అసిస్టెంట్ మాట్లాడతారా మీరు? మాట్లాడండి బ్రదర్. వందనాలండి. నా మాట వినపడుతుందండి? వినపడుతుందండి. ఇప్పుడు బాగా ఉపదేశ క్రమం లేకుండా తీసుకునే బాప్తిస్మే కాదు. ఉపదేశానుసారంగా క్రమంగా తీసుకున్న బాప్తిసాన్ని అనుసరించి బ్రతుకు కూడా అలాగే ఉంటేనే అది ఆ బాప్తిస్మానికి అర్థం ఉంటుంది అని నా ఉద్దేశం అండి. వెరీ గుడ్ బ్రదర్, మంచిది బ్రదర్, మంచి మాట చెప్పారు. వెరీ గుడ్, మంచిదండి. ఇది విషయం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ పాఠం వరకు విన్న పాఠం వరకు ఏ సందేహాలు లేకపోతే అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.